మధుప్రియే తనను వేధిస్తుందంటున్నాడు శ్రీకాంత్. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటున్న శ్రీకాంత్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. 6 నెలల క్రితమే వివాహమైనటువంటి సింగర్ మధుప్రియ శ్రీకాంత్ దంపతులు నేడు వివాదానికి దారితీసింది. వీరిద్దరూ శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ మధుప్రియ ఉమాయనగర్ పిఎస్లో కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ పైన దాడికి పాల్పడ్డారంటూ గాయాల పాలైనటువంటి శ్రీకాంత్ మనతో ఉన్నారు. చెప్పండి, మీ పైన నిన్న ఎవరు దాడి చేశారు, ఏ విధంగా దాడి చేశారు, ఎంతమంది దాడి చేశారు? ఇంటికి వెళ్ళి దిగంగానే వాళ్ళమ్మ కర్ర అందించింది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, శ్రీనివాస్ రెడ్డి చేవెళ్ళ, వాడు అటాక్ చేశాడు. వాళ్ళమ్మ కర్ర అందించింది, వాడు అటాక్ చేశాడు. మధుప్రియ వాళ్ళమ్మ ప్లస్ శ్రీనివాస్ రెడ్డి అల్లాడ చేవెళ్ళ, వాడు ఇవాళ నేను ఇలా ఉండడానికి కారణం శ్రీనివాస్ రెడ్డి. ఊరు అంటే వాళ్ళ కుటుంబిక బంధువులు, ఇక వాళ్ళ అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, నా కుటుంబం, నా ఖాందాన్ అని చెప్పుకొని తిరుగుతాడు. వాడు ఏమవుతాడని నాకు కూడా తెలియదు. ఇప్పటివరకు 6 నెలలు అవుతుంది, నాకు ఇప్పటివరకు తెలియదు ఏమవుతాడో ఏందనేది. వాడు చెప్పుకొని తిరుగుతాడు. నేను అన్న నీ తమ్ముని దాడి జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. ఇవ్వలేదు. నేను నాకు అక్కడ నుంచి వచ్చి హాస్పిటల్కి పోయి హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చేవరకు ఇదైంది. నేను ఇంకా పోలీస్ స్టేషన్కి మావాడిని పట్టుకొని పోతే కూడా నేను పోలీస్ స్టేషన్కి పోయి వాడిని తీసుకొచ్చే అంత కూడా లేదు, లేకుండే. ఎందుకంటే అటువంటి కండిషన్లో ఉన్నాను నేను. శారీరకంగా మానసికంగా మిమ్మల్ని మీరు వేధించారంటూ మధుప్రియ ఆరోపిస్తుంది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా చేసి మానసికంగా శారీరకంగా ఇక్కడ ఏమన్నారు, మానసికంగా శారీరకంగా వేధించబడింది, వేధించడం జరిగింది. ఓన్లీ ఫస్ట్ నుంచి ఈ 6 months నుంచి జరిగింది నా పైనే, ఎవరిపైన ఏం జరగలేదు. అందరూ బాగానే ఉన్నారు. జరిగింది మాత్రం నా పైనే. నేనే అన్నీ జరిగినాయి నా పైనే, అన్నీ జరుగుతున్నాయి నా పైనే. ఎన్ని రోజుల్లో అది ఇంకా చెప్పలేను నేను. పంచకుని ఇంట్లోనే ఉంటున్నారు, పదే డబ్బులు అడుగుతున్నారు, అన్ని విలాసమైన వస్తువులు కావాలని అడిగేవారని అంటున్నారు. 3 కార్లు ఉన్నాయి ఇంట్లో. చూసుకోవచ్చు. నేను మానసికంగా శారీరకంగా తనే వేధించింది, నేను మాత్రం వేధించలేదు అంటూ శ్రీకాంత్ చెప్తున్నారు. మరొక వైపు మధుప్రియకు సంబంధించిన కుటుంబీకులు తనపై దాడి చేశారు. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనపై దాడికి పాల్పడ్డారంటూ శ్రీకాంత్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్తారా అని చెప్తే పోలీస్ స్టేషన్కు వెళ్తానని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల క్రితమే వీరికి వివాహమైంది. పెద్దలను ఎదిరించి వీరు పెళ్లి చేసుకున్నారు. కానీ 6 నెలల లోపే వీరు వివాహం కాస్త వివాదాలకు దారితీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వతేజతో కలిసి హరికిషన్, ఏపీ న్యూస్, హైదరాబాద్.